ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలా మంది చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. దహన సంస్కారాలు చేయటం అనేది ఉత్తమము. లేకుంటే ఇంట్లో పుట్టిన మొదటి అమ్మాయిని గాని, ఇంట్లో పుట్టిన మొదటి అబ్బాయిని గాని ఎక్కువగా దహన సంస్కారాలు చేయటంలో ఉద్దేశం ఏంటంటే, అటువంటి వ్యక్తుల యొక్క భస్మాన్ని గాని, అటువంటి వ్యక్తుల యొక్క ఎముకలు గాని ఉపయోగించి అటువంటి శరీరాలని కాల్చకుండా పాతి పెట్టడం ద్వారా అటువంటి శరీరాలను ఉపయోగించి కొంతమంది క్షుద్ర మాంత్రికులు క్షుద్ర ప్రయోగాలు చేస్తారనే ఉద్దేశంతో ఆ శవాలని కాల్చడం అనేది జరుగుతుంది. శవ సాధనలకు ఎక్కువగా తొలిచూరు పుట్టిన అమ్మాయిల్ని వారి యొక్క శవాల్ని వాడుతూ ఉంటారు. అందువలన మొదటగా పుట్టిన పిల్లల్ని దహన సంస్కారాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఆ శరీరానికి ముక్తి కలుగుతుంది. ఒకవేళ కాల్చకుండా పూడ్చిపెడితే అటువంటి శవాన్ని క్షుద్ర తాంత్రికులు కలెక్ట్ చేసి అటువంటి శవం పైన శవ సాధనలు చేసి శక్తి పొందాలనుకుంటారు. అది చాలా అలా చేయడం ద్వారా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఘోషిస్తుంది. అది శుద్రం కింద వస్తుంది. అలా చేయడం చాలా తప్పు. అందువల్లే ఇళ్లల్లో ఎప్పుడైనా తొలిచూరు చనిపోయిన పిల్లల్ని కాల్చడం అనేది జరుగుతుంది. అలా చేయడం ద్వారా ఆత్మకి విముక్తి కలుగుతుంది అని ఒక నమ్మకం. స్వస్తి.